హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి టెట్ మరియు డిఎస్సిలో పర్యాయ పదాలు ఏ విధంగా వస్తాయి, అలాగే నానార్థాలు, ప్రకృతి వికృతులు ఎలా చదవాలి, ఎలా బిట్స్ వస్తాయి, టెట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్యాయ పదాలు లాస్ట్ టైం టెట్లో వచ్చినవి ఇవి. ఫస్ట్ 31 క్వశ్చన్. నెమ్మి పర్యాయ పదాలు: 1 చిలుక పక్షి, 2 కేకి మయూరం, 3 జంబూకం ఎలుగు, 3 పెదవి పలుకు. ఆన్సర్ ఆప్షన్ 2 కేకి మయూరం. నెమ్మి అంటే కేకి మయూరం. నెక్స్ట్ 32 కేలు పర్యాయ పదాలు: ఆప్షన్ 1 చేయి హస్తం, 2 వేలు అంగుళి, 3 స్త్రీ మహిళ, 4 నాలిక రసన. ఆన్సర్ ఆప్షన్ 1 చేయి హస్తం. కేలు అంటే ఏంటి? చేయి హస్తం. ప్రీవియస్ వీడియోలో మనం 30 క్వశ్చన్స్ అర్థాలు అనేవి చెప్పాము. ఈ వీడియోలో పర్యాయ పదాల నుంచి 31 క్వశ్చన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇక్కడ 33 క్వశ్చన్. ఆత్మజుడు పదానికి పర్యాయ పదాలు. ఇక్కడ ఆప్షన్స్ చెప్పట్లేదు, మీకు కనిపిస్తున్నాయి కదా క్లియర్గానే. సో మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఆత్మజుడు పర్యాయ పదం. ఆన్సర్ ఆప్షన్ 2 కొడుకు కుమారుడు. ఆత్మజుడు కొడుకు కుమారుడు. నెక్స్ట్ 34 పారాశర్యుడు పర్యాయ పదాలు. ఆన్సర్ 3 వ్యాసుడు బాదరాయణుడు పారాశర్యుడు. నెక్స్ట్ 35 కపోలం పర్యాయ పదాలు. ఆన్సర్ 4 చెక్కిలి బుగ్గ. కపోలం పర్యాయ పదాలు ఏంటి? చెక్కిలి మరియు బుగ్గ. నెక్స్ట్ 36 అంకము పర్యాయ పదాలు. అంకము పర్యాయ పదాలు. ఆన్సర్ 3 ఒడి ఉత్సంగం. అంకము అంటే పర్యాయ పదాలు ఏంటి? ఒడి ఉత్సంగం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి. టెట్లో ఇచ్చారు, మళ్ళీ టెట్లో కూడా ఇవ్వచ్చు, డిఎస్సికి కూడా ఇవ్వచ్చు. సో మీరు ఇవి ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ 37 ఉరగము పర్యాయ పదాలు. ఆన్సర్ పాము సర్పం. ఉరగము అంటే పాము కదా, పాము సర్పం పర్యాయ పదాలు. నెక్స్ట్ 38 భృంగము పర్యాయ పదాలు. ఆన్సర్ మిలిందం భ్రమరం. భృంగము అంటే మిలిందం భ్రమరం. నెక్స్ట్ 39 ఈప్సితం పర్యాయ పదాలు. ఆన్సర్ కోరిక కాంక్ష. ఈప్సితం అంటే కోరిక కాంక్ష. నెక్స్ట్ 40 క్షుధ పదానికి పర్యాయ పదాలు. క్షుధ అంటే ఆకలి, క్షుత్తు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్షుధ అంటే ఆకలి, క్షుత్తు. 41 వారిజ గర్భుడు పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ బ్రహ్మ చతుర్ముఖుడు. వారిజ గర్భుడు అంటే బ్రహ్మ చతుర్ముఖుడు. నెక్స్ట్ 42 కరి అను పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఏనుగు గజము. కరి పర్యాయ పదాలు ఏంటి? ఏనుగు గజము. నెక్స్ట్ 43 స్వర్గం అనే పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఆప్షన్ 2 దివి నాకం. ఆన్సర్ దివి నాకం. స్వర్గం అంటే దివి నాకం. నెక్స్ట్ 44 వెలది పొలతి అనేది దేనికి పర్యాయ పదాలు? వెలది పొలతి దేనికి పర్యాయ పదాలు? రివర్స్ ఇచ్చారనమాట. పర్యాయ పదం ఒకటి ఇచ్చి పర్యాయ పదాలు అడుగుతారు, లేదా పర్యాయ పదాలు ముందే ఇచ్చి దానికి దేనికి పర్యాయ పదం అని అడుగుతారు. సో రెండు చదవాలి. సో ఆన్సర్ 4 స్త్రీ అనే దానికి ఏంటంటే పర్యాయ పదాలు వస్తాయి? వెలది, పొలతి, ఇంతి, ఇవన్నీ కూడా స్త్రీకి పర్యాయ పదాలు. మనము పర్యాయ పదాలని బాగానే ఐడెంటిఫై చేయగలుగుతాం, ఎందుకంటే సేమ్ మీనింగ్ ఉంటాయి అన్నమాట. ఒక పదానికి సేమ్ మీనింగ్ వచ్చే పదాలన్నీ పర్యాయ పదాలు, కానీ నానార్థాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. ఇది పర్యాయ పదాలు అయితే మాత్రం ఆన్సర్స్ అన్నీ ప్రతి పదానికి సేమ్ ఆన్సర్ లాగా ఉంటుందన్నమాట. అంటే సేమ్ మీనింగ్ వచ్చేవన్నీ ఒకలాగే ఉంటాయి కాబట్టి అవి పర్యాయ పదాలు అంటారు. వాటిని గుర్తించడం కొంచెం సింపుల్గానే ఉంటుంది. సో మనం బాగా చదవాల్సినవి ఏంటి? నానార్థాలు బాగా చదవాలి. అర్థాలు చదివితే పర్యాయ పదాలు కవర్ అయిపోతాయి. సో బాగా అర్థాలు చదవండి. 8th 9th 10thలోనే ఎక్కువగా పర్యాయ పదాలు, నానార్థాలు ఎక్కువగా ఇస్తున్నారు. సో అవి అనేవి చెప్తున్నాను. నెక్స్ట్ 45 అహిమకరుడు ఈ పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ 2 సూర్యుడు భానుడు.
సూర్యుడు బాణుడు అహిమకరుడు. ఇక్కడ చూడండి సూర్యుడు బాణుడు అంటే ఒకటే కాబట్టి మనం అహిమకరుడు పెట్టచ్చు. చంద్రుడు నెలవంక ఇది వేరే అనమాట. సో మనం సూర్యుడన్నా బాణుడన్నా అహిమకరుడన్నా రవి అన్నా కూడా సూర్యుడే వస్తాడు. నెక్స్ట్ 46 గేహం పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఆప్షన్ 3 గృహం కేతనం. ఇల్లు అని కూడా వస్తుంది. గృహం కేతనం గేహం పర్యాయ పదాలు. నెక్స్ట్ 47 వారిజం పర్యాయ పదాలు. వారిజం ఆన్సర్ ఆప్షన్ 3 పద్మం తామర. పద్మం తామర వారిజం. నెక్స్ట్ 48 నరుడు పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ మానవుడు మృత్యుడు. మానవుడు మృత్యుడు నరుడు అంటే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ప్రీవియస్ డేట్లో వచ్చిన ప్రకృతి వికృతులు చూద్దాం. 49 ఓగిరంకు ప్రకృతి పదం. ఆన్సర్ 4 ఆహారం. ఆహారానికి ఓగిరం, ఓగిరానికి ఆహారం. ప్రకృతి వికృతులు. నెక్స్ట్ 50 అబ్బురం అనే పదానికి ప్రకృతి పదం. ఆన్సర్ 3 అపూర్వం. అపూర్వం అబ్బురం. నెక్స్ట్ 51 వృధాకి వికృతి పదం. ఆన్సర్ 51 2 విత. విత వృధా విత. విత వృధా ఎటు నుంచి ఎటు ఇచ్చినా మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. వికృతి అయినా అడగచ్చు, ప్రకృతి అయినా అడగచ్చు. కాబట్టి మనం రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఆప్షన్స్ కూడా చాలా బాగా చూడాలన్నమాట. వృధా ఉంది కూడా ఇక్కడ. వృత వ్యర్థ వ్యత అని కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఫాస్ట్లో ఏదో ఒకటి పెట్టేస్తుంటాము. సార్ చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. వృధా విత. నెక్స్ట్ వీడియోలో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ప్రకృతి వికృతుల లిస్ట్ అంతా మీకు పెట్టమంటే పెడతాను. అది వీడియో చేయమంటే చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఆ వీడియో కావాలి అంటే. అలాగే అర్థాలన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా వీడియో చేయమంటే చేస్తాను. పర్యాయ పదాలు కూడా ఉన్నాయి, నానార్థాలు. ఇవన్నీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి ఈ బుక్లో ఉన్నాయి. సో ఈ బుక్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నేను ఆల్రెడీ వీడియో చేశాను. తెలుగు కంటెంట్ ప్లస్ మెథడాలజీ బుక్ అని. ఆ వీడియో చూడండి. తెలుగు కంటెంట్కి వేరే బుక్ ఉంది కదా, ఆ బుక్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నేను బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 52 విజ్ఞానం ప్రకృతి పదానికి వికృతి పదం. విజ్ఞానానికి ఆన్సర్ విన్నానం. చూడండి విన్నానం. విన్నానికి కూడా ఉంది. సో ఆన్సర్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. విజ్ఞానం విన్నానం. నెక్స్ట్ 53 దేవాలయం అనే పదానికి వికృతి. ఆన్సర్ దేవలం. దేవలం. ఇక్కడ చూడండి దేవడం ఉంది. దేవ అని చూసేటప్పుడు పెట్టేసామనుకోండి రాంగ్ అయిపోతుంది. చివరి వరకు చూడాలి. ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి చదవాలి. ఇక్కడ కూడా దేవలం ఉంది. మనం చదివేటప్పుడు కొంచెం చూసుకోవాలి. అలా లా వచ్చినప్పుడు దేవలం దేవలం ఉంది ఇక్కడ కూడాను. సో ఆన్సర్ దేవలం. అలా వచ్చింది పెట్టాలి దేవాలయానికి. ఈ లా వచ్చింది పెట్టకూడదు. నెక్స్ట్ 54 కలం అనే ప్రకృతి పదానికి వికృతి. ఆన్సర్ కోలం. కొలం. కో ఉంది. మళ్ళీ చూడండి కోతం ఇస్తే కో ఉంది, కో ఉంది. ఆన్సర్ కొలం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 55 అక్కు అనే పదానికి వికృతి పదానికి ప్రకృతి. ఆన్సర్ 4 అంకం. అక్కు అంకం. నెక్స్ట్ 56 కయి అనే వికృతి పదానికి ప్రకృతి. ఆన్సర్ 2 కవి. కయి కవి. నెక్స్ట్ 57 బృంగారం పదానికి వికృతి పదం. ఆన్సర్ 3 బంగారం. బంగారం బృంగారం. నెక్స్ట్ 58 గుణం పదానికి వికృతి. ఆన్సర్ గుణం. చూడండి గుణం. నెక్స్ట్ 59 పుణ్యం పదానికి వికృతి. ఆన్సర్ పుణ్యము. ఇది చూసుకోండి పుణ్యము. ఇక్కడ పున్నము ఉంది, పున్నం ఉంది, పుణ్యము ఉంది. పుణ్యే నే రావాలి. నే వచ్చింది పెట్టాలి. పుణ్యము పుణ్యము. నెక్స్ట్ 60 అరదం అనే వికృతి పదానికి ప్రకృతి. అనే వికృతి పదానికి ప్రకృతి. ఆన్సర్ రథం. అరదం రథం. అండ్ నెక్స్ట్ 61 ఆకాశంలో మేఘాలను చూసి రైతుకు సంతోషం కలిగింది. గీత గీసిన పదానికి వికృతి. గీత ఎక్కడ గీశారు? సంతోషం దగ్గర గీశారు. దానికి వికృతి. ఆన్సర్ సంతసం. చూడండి సంతసం. నెక్స్ట్ 62 కాలం అనే ప్రకృతి పదానికి వికృతి.
ఆన్సర్ కారు. కారం, కాలం, కారు. నెక్స్ట్ 63 పృథివీ పదానికి వికృతి పదం. ఆన్సర్ పొడమి. పృథివీ పొడమి. నెక్స్ట్ 64 భక్తి ప్రకృతి పదానికి వికృతి. ఆన్సర్ బత్తి. 5 భాగ్యము పదానికి వికృతి పదం. ఆన్సర్ 2 and 4 భాగ్యము, భాగ్యము. ఇలా కూడా అడుగుతారు టెట్ అండ్ డిఎస్సికి, చూసుకోండి. 2 ఉంటే మాత్రం 2 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 వరకే చూసి ఆన్సర్ 2 అని పెట్టేస్తే రాంగ్ అయిపోతుంది. 2 and 4 కూడా ఇచ్చారు అంటే భాగ్యము అవుతుంది, భాగ్యము కూడా అవుతుంది. ఆన్సర్ 2 and 4. అండ్ నెక్స్ట్ 66 పుస్తకముకు వికృతి పదం. పుస్తకం. ఆన్సర్ 2 పొత్తం. పుస్తకానికి వికృతి పదం ఏంటి? పొత్తం. నెక్స్ట్ 67 కర్జంకు ప్రకృతి పదం. కర్జంకు ఏంటి ప్రకృతి పదం రాయాలి. ఆన్సర్ 3 కార్యం. కర్జం కార్యం. ఇప్పుడు ప్రీవియస్ టెట్లో ఇచ్చిన నానార్థాలు చూద్దాం. 68 పనిముట్టు, శరీరం. ఇవి ఈ పదానికి నానార్థాలు. ఆన్సర్ 3 కరణం. కరణం అనేదానికి నానార్థాలు ఏంటి? పనిముట్టు మరియు శరీరం. నెక్స్ట్ 69 కుడ్యం అనే పదానికి నానార్థాలు. కుడ్యం అనే పదానికి నానార్థాలు ఏంటి? ఆన్సర్ గోడ, పూత. గోడ, పూత. నెక్స్ట్ 70 క్వశ్చన్ తొండం అనే పదానికి నానార్థాలు. ఆన్సర్ నోరు, ఖండం. నోరు, ఖండం. నెక్స్ట్ 71 అసత్యం, సేద్యం అనేవి ఈ పదానికి నానార్థాలు. చూడండి, ఒక పదం ఇచ్చి నానార్థాలు అడగొచ్చు, నానార్థాలు ఇచ్చి అది దేనికి నానార్థాలు అని కూడా అడగొచ్చు. సో అటు నుంచి అయినా అడగొచ్చు, ఇటు నుంచి అయినా అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి నానార్థాలు. సత్యం, సేద్యం అనేదానికి నానార్థాలు ఏంటి? దేనికి నానార్థాలు? ఆన్సర్ 2 అనృతం. అనృతం. అనృతం అనేదానికి అసత్యం, సేద్యం అనేదానివి నానార్థాలు అనమాట. నెక్స్ట్ 72 గుణం అనే పదానికి నానార్థాలు. ఆన్సర్ స్వభావం, వింటినారి. గుణం, స్వభావం, వింటినారి నానార్థాలు. నెక్స్ట్ 73 కుండలి పదానికి నానార్థాలు. ఆన్సర్ పాము, నెమలి. పాము, నెమలి. కుండలి అనే పదానికి నానార్థాలు ఏంటి? పాము, నెమలి. నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ టెట్లో ఇచ్చిన జాతీయాలు, సామెతలు ఇంకా చాలా ఉంటాయి కదా, ఆ టాపిక్స్ అన్నీ కూడా బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.